అత్తమ్మ నాకు మరికొన్ని ముచ్చట్లు చెప్తాంటివి. అలా కొన్నే చెప్పినావు, మరి అలా కొన్ని చెప్పాలి. ఆనాడు పెద్ద కష్టం ఆనాడు మరి ఆనాడు బట్టలు ఎట్టెట్ట కట్టుకునేది, ఎన్నెన్ని చీరలు కొనేది మీరు? చీరలు అడగోలు ఉండేదా ఏమున్నా రెండు మూడు చీరలు ఉంటే అవి పట్టుబడి చీరలు ఇట్లాంటి పెట్టెల్లా ఇట్లాంటి కబోర్డ్స్లా మాకు చీరలు ఎక్కడివి ఆనాడు ఏమున్నా ఏమో 4-5 చీరలు ఉంటే పెట్టెల్లో గిత పెట్టెల్లో పెట్టుకునేది. ఆ పట్టుబడి చీరలు కట్టుకునేది ఆనాడు. ఈ చీరలు ఓడి కట్టిండు, ఈ లంగలు ఓడి కట్టిండు, లంగలు కట్టలే చీరలుగా పట్టుబడి చీరలు మడతన కట్టుకునేది. మేము గోసులు పెట్టుకొని పని పోయేది. గాజులు పండగలకు పెట్టుకునేదా మీరు? ఏడమ్మా పండుగలకు ఏనాడో ఎప్పుడో ఓసారి పెట్టుకునేది. కానీ గాజులు పెట్టుకుంటే 5 ఏళ్ళు అంటే గాజులు చేతి నిండా ఉండేది. ఎప్పుడు తీయకపోయేది. ఎప్పుడు 4 3 వేసుకునేది. గాజులోడు వస్తే మేము ఇట్లా గాజులు తీసి పెట్టుకోవటం కాదు. గాజులోడు వస్తే గాజులోతో పెట్టించుకునేది. గాజులు మేము పెట్టుకోకపోయేది. పోత తంగెడువు కనపడితే నెత్తిన పెట్టుకునేదట మా అమ్మ చెప్పేది. అవును, తంగెడు పూలు అయినా పెట్టుకునేది. గడ్డి పూలు మంచిగా కనబడితే ఏ అయినా నెత్తిన పెట్టుకొని పోయేది. మాకు మంచిగా అనిపిస్తే జడేసుకునేదా మీరు చిన్నతనాన? జడేసి పిసడు వేస్తే ఇట్లా వచ్చేది నాకు. జడేసి బిసడు వేస్తే 2 రోజులైనా కూడా పోయేది. ఆ ఎంటికలు ఉండబట్టి జడ బిసడ వేసేది, ఒట్టిగా వేయపోయేది. జడేసుకునే వేసుకునేది. ఇప్పటి వాళ్ళు ఏమో కటింగ్లు చేపించుకొని రబ్బర్లు పెట్టుకొని తిరుగుతుండ్రి. ఇప్పటి వాళ్ళు అట్లా కలర్లు అయ్యా మంచి రబ్బర్ బ్యాండ్లు పెట్టుకోను. ఆనాడు ఓడి పెట్టిండమ్మ రబ్బర్ బ్యాండ్లు. సిగ బిరుగు వేసుకున్నామంటే పని పోడేనాయే. మా నాయన అనేది అప్పుడు ఆనాటి మగవాళ్ళు అంచుదోతులు కట్టి అందట్ల గౌరవం ఉంచేరయ్యా అని పాట పాడేది. మరి ఆనాడు అంచుదోతులు కట్టుకున్నారు మంచిగా. ఇట లుంగీలు కట్టేది ఎరకలే. లుంగీలు కట్టపోయేది, ఈ ప్యాంట్లు అయ్యపోయేది. ఏమైనా దోతులు కట్టుకునేది, ఒంటి నిండా దోతులు కట్టుకునేది, అంగి దొడుకునేది. కానీ ఇట్లా చేయపోయేది. ఆడోళ్ళు కూడా మంచి చేతి నిండా గాజులు, మంచి సిగన పూలు పెట్టుకునేది. అన్ని అట్లా పెట్టుకునేది పోయేది. అట్లా ఉండేదట అప్పుడు అనేదిగా. ఉన్నప్పుడు అమ్మ చెప్పేది. ఆనాడు చేసిన వివరాలు ఇప్పుడు ఏం చేస్తుండ్రమ్మా? ఊగలో లేదు గంట సుక్క బొట్టు పెట్టుకొని ఆ బొట్టు కాని రాదు. ఇప్పుడు మరి ఆనాడు బొట్టు పెట్టుకున్నాం అంటే మరి మేమేమైనా ఇక్కడ పెట్టపోయేది. ఏమైనా నేను బొట్టు పెట్టుకునేది. కానీ ఇట ఎంటికల కంటించుకునేది ఎరకలేదు. అప్పుడు మన ఆయన పండ్లు కొంచెం పచ్చగా అయితే మాకు తిట్టి ఉత్తరేణి చెట్లు తెచ్చి ఇచ్చేది. దీంతో తెల్లగా అయితే అని ఉత్తరేణి చెట్లు కూడా వేసుకునేది. ఏర్లు అవును, మంచిదని వేసుకునేది. మంచిది అంటే తెల్లగా అయ్యేది పండ్లు వేసుకునేది. పొద్దుకంగానే మరి మీరు ఏమేమి తినేది చెప్పు ఒకటిగా? ఇంకేమున్నదమ్మా, ఇంత రొట్టెలు చేసుకునేది. ఓనాడైతే ఈసిరి చెయ్యలేక సద్దలు కూడా కొట్టుకొని తినేది. సద్దలు కొట్టుకొని ఇంటి తెన్నేసుకొని మోరంగడ్డలు వండుకునేది. బొబ్బెరకాయలు, కందికాయలు ఓనాడది ఏదన్నా రోజు తింటనే ఉండేది. మోరంగడ్డలు అయితే ఉడకబెట్టి బుట్టికి పోస్తే జీతగాండ్లు మేము గిన్నెలు పోసుకొని తినేది. మరి ఇప్పుడు నీకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? నాకు ఉంటాయి 80 ఏళ్ళు ఉంటాయి అమ్మ. ఇంకేం దాటలే గాని 80 ఏళ్ల మీదనే ఉండ.